జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞాన హయగ్రీవోపాస్మహే. మనము ద్వాదశ లగ్నాల వారికి వివాహ యోగాలు ఎలా ఉన్నాయి అనే ఒక సిరీస్ అనేది చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కుంభలగ్నం వారికి వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలిస్తే, ఈ కుంభలగ్నానికి సప్తమాధిపతి రవి, లగ్నాధిపతి శని. మామూలుగా పురుషులకి కలత్రకారకుడు ఎవరు? శుక్రుడు. స్త్రీలకైతే కుజుడు. కాబట్టి లగ్నము కుజుడు, సప్తమాధిపతి రవి. ఇదే విధంగా చంద్రాతు బలాన్ని విచారణ చేసి వివాహ యోగాన్ని పరిశీలించవలసి ఉంటుంది. కుంభలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే, రవి 7లో ఉన్న కలత్రము సాహస గుణాలు గలది, దృఢ సంకల్పము, వివాదాస్పదమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. అంటే ఎప్పుడు గొడవపడే తత్వం కలిగి ఉంటుంది. రవి 5లో ఉంటే మిథునంలో ఉంటే, అంటే రవి 5లో అంటే మిథునంలో ఉంటే సంతానహీనురాలు అవుతుంది. అంటే కుంభం నుంచి 5వ లెక్క పెడితే కుంభం, మీనం, మేషం, వృషం, మిథునం పంచమం అవుతుంది. ఈ పంచమంలో ఉంటే సంతానం అనేది ఉండదు. అంటే పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే సంతానవంతులు అవుతారు, పాపగ్రహాలు ఉంటే సంతానహీనులు అవుతారు. శుక్ర, రవి, బుధులు ఒకచోట కలిసి ఉన్న వీరికి అత్తవారి ధనం అనేది లభిస్తుంది. రవిచంద్రుడు లగ్నంలో ఉండగా రవి సప్తమంలో ఉన్న జాతకుల వివాహం ఆలస్యమగుట లేదా వైవాహిక జీవితంలో చికాకులు అనేవి ఎదురవుతాయి. శని 12లో, రవి 2లో ఉన్న వివాహం జరగకపోవడము లేదా ఆలస్య వివాహం అనేది జరుగుతుంది. శని 6లో, రవి 8లో ఉండి పాపపీడితుడైన వివాహం అనేది జరగదు. రవి, శని, శుక్రులు ఒకే స్థానంలో కలిసిన వీరికి దాంపత్య సుఖం అనేది తగ్గిపోతుంది. గురుడు వక్రంలో ఉండడం లేదా ద్వితీయం వక్రగ్రహం ఉన్న వైవాహిక జీవితం అనేది సరిగా ఉండదు. రాహువు లేదా కేతువులు సప్తమంలోనూ, క్రూరగ్రహాలు 9లోనూ ఉంటే నిశ్చయంగా వివాహం అనేది ఆలస్యం అవుతుంది. చంద్రుడు లేదా శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహ వీక్షణ పొందిన ఆ స్త్రీ పరపురుషగామిని అవుతుంది. కుజుడు సప్తమంలో, రవి, రాహువు లేదా బుధునితో కలిసి పంచమంలో ఉండగా వివాహం సరైన సమయానికి జరగదు. శని సప్తమంలోనూ, రవి అష్టమంలో ఉన్న 2 వివాహాలు అనేవి ఉంటాయి. శుక్ర లేదా చంద్రుడు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ వ్యభిచారి అవుతుంది. శని కుజులు కలిసి లగ్నం లేదా సప్తమంలో ఉండగా జన్మించిన స్త్రీ ఉత్తమ కులంలో జన్మించి భర్తను విడిచి వ్యభిచారం అనేది చేస్తుంది. చంద్రుడు 1, 3, 5, 7, 8, 11లలో ఉన్న ఆ స్త్రీ పురుష స్వభావం కలిగి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతో చూడబడిన జాతకులు అందమైన కళత్రాన్ని కలిగి ఉంటారు, ధర్మం తెలిసిన వారు అవుతారు. చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగ్యమైన కలత్రం కలిగి ఉంటారు. పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడున్న వ్యభిచారులు అవుతారు. చంద్రుడు శుక్రునితో కలిసి అష్టమంలో ఉన్న ఒకే సంతానం అనేది ఉంటుంది. రవి స్థిర రాశులలోనూ చంద్రుడు చరరాశిలోనూ ఉన్న ఆ జాతకులకు వివాహం అనేది ఆలస్యంగా జరుగుతుంది. శని బుధులు కలిసి ఒకే స్థానంలో ఉన్న ద్వికలత్ర యోగం కారణంగా 2 వివాహాలు చేసుకునుట లేదా వివాహమైన మరొక స్త్రీతో తిరుగువారు అవుతారు. 2 జీవకలత్రాలుంటాయి.
చంద్ర శుక్రులు లగ్నంలో ఉండగా పంచమం పాపగ్రహాలచే చూడబడిన ఆ జాతకురాలు గొడ్రాలవుతుంది. స్త్రీ జాతకంలో శుక్రుడు చరరాశులు ఎందున్న ఆమె భర్త సదా సంచారం చేయువాడు అవుతాడు. రవి 2 లేదా 12లో ఉన్న వ్యభిచారులు అవుతారు. శుక్రుడు స్థిర రాశుల్లోనూ చంద్రుడు చరరాశిలో ఉంటే జాతకుని వివాహం అనేది ఆలస్యం అవుతుంది. లగ్నంలో కుజుడు అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికలత్ర యోగం కలిగి ఉంటారు. శుక్రుడు లగ్నాతు 2, 12లో ఉన్న వ్యభిచార యోగం ఏర్పడడంతో వారు అనేక మందితో తిరుగువారవుతారు. గురు బుధులు సప్తమ భావంలో ఉన్న అనేక మంది వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. ఇక మనం రత్నధారణ విషయానికి వస్తే కెంపు, మొదలుగా కెంపు, ఇది రవికి సంబంధించిన ఉంగరం. లగ్నాధిపతి అయిన శనికి సప్తమాధిపతి అయిన రవికి ప్రబల శత్రుత్వం ఉంది. కాబట్టి వీరు ఈ జాతకులు ఈ రత్నాన్ని ధరించకపోవడమే మంచిది. ఈ రత్నాన్ని ధరించకూడదు. రవి కారకత్వాలైన అధికారం, రాజసము, నిర్ణయాధికారాలు కోరుకునేవారు రవి మహాదశలో ఏవైనా చెడు ఫలితాలు వస్తే దానికి గాను ఆదిత్య హృదయ పారాయణము, సౌర పారాయణము కానీ ఆదివారం రోజున ఉదయం 6 నుంచి 7 మధ్యలో అంటే రవిహోర సమయంలో జపాకుస్మక సంకాశం కాశ్యపేయం మహాదుతిం ధర్మవరం సర్వపావగ్నం ప్రణతోస్మి దివాకరం అనే ఒక ధ్యాన శ్లోకాన్ని 108 సార్లు రవిహోరా సమయంలో పారాయణం చేయడం ద్వారా కానీ, ఆదిత్య హృదయ పారాయణాన్ని కానీ, గోధుమ పిండితో చేసిన పదార్థాలను బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా కానీ, గోధుమ రొట్టెలను ఆవుకు కానీ కుక్కకు కానీ తినిపించడం ద్వారా కానీ వీరు రవి ఇచ్చే చెడు ఫలితాల నుంచి ఉపశమనాన్ని పొంది రవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు. తర్వాత ముత్యం. కుంభలగ్నానికి షష్టమాధిపతి చంద్రుడు. లగ్నాధిపతితో ప్రత్యేకమైన సంబంధం లేనివాడు. కుంభలగ్నానికి పాపాధిపతిగా పాపత్వం ఏర్పడిన అది చంద్రుని యొక్క కలలపై ఆధారపడి ఉంటుంది. మనశ్శాంతి లేదా కలత్ర సౌఖ్యము కోరుకునే వారు మకరలగ్న జాతకులు ముత్యం ధరించడం కంటే దానికి ప్రత్యామ్నాయంగా అంటే సోమవారం రుద్రాభిషేకం, మారేడు దళాలు, బిల్వ పత్రాలతో రుద్రునికి అభిషేకము, ప్రతి సోమవారము వేణుగోపాలస్వామి దేవాలయంలో కృష్ణుడికి అర్చన, కృష్ణాష్టకము చదువుకోవడం ద్వారా ఆ చంద్రదశలో చంద్రుడు ఇచ్చే చెడు ఫలితాల నుంచి ఉపశమనాన్ని పొందగలరు. తర్వాత పగడం. కుంభలగ్నానికి తృతీయ దశమాధిపతి, 3వ అధిపతి మరియు దశమాధిపతి కుజుడు. కేంద్రాధిపతిగా మంచివాడైన తృతీయాధిపత్యం పట్టడం ఈ లగ్నాధిపతికి మరియు లగ్నాధిపతి శనికి మరియు ఇతనికి అంటే కుజుడికి ప్రబల శత్రుగ్రహం కావడంతో కుజుని రత్నమైన పగడాన్ని ధరించకపోవడం చాలా మంచిది. మరి కుజ మహాదశలో కుజుడి యొక్క చెడు ఫలితాల నుంచి తప్పించుకోవడానికి అంగారక స్తోత్రము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, కుజుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచి సమప్రభం కుమారం శక్తిహస్తంచ తమ్మంగళం ప్రణమామ్యము అనే ఒక మంత్రాన్ని 108 సార్లు మంగళవారం రోజున కుజహోరా సమయంలో అంటే 6 గంటల నుంచి 7 గంటల లోపు పారాయణం చేయడం ద్వారా అంటే జపాన్ని చేయడం ద్వారా కుజుడు ఇచ్చే చెడు ఫలితాల నుంచి ఉపశమనాన్ని పొంది కుజుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతాం. తర్వాత
కుంభలగ్నానికి పంచమ అష్టమాధిపతి బుధుడు. శుభుడు బలమైన పంచమ స్థానానికి అధిపతి కావడము, ఆధిపత్యం పట్టడంతో యోగ గ్రహంగా చెప్పవచ్చు. ఈ కారణంగా అనారోగ్యాలు, బుద్ధిబలం తగ్గడం, వేగవంతమైన ఆలోచనలు కోరుకునేవారు, సంతాన సౌఖ్యం కోరుకునేవారు మరియు బుధ మహాదశ ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండాలి అని అనుకునేవారు ఈ యొక్క బుధుడి యొక్క రత్నమైన పచ్చను ధరించవచ్చు. వీరికి ఈ పచ్చ అనేది శుభ ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత పుష్యరాగం. కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతి శనికి సమగ్రహంగా చెప్పబడ్డాడు. అయితే లాభాధిపత్యం పట్టడంతో, పాపిగా చెప్పబడడంతో బుద్ధిబలం, జ్ఞానము, విద్య, ధనము అన్ని రంగాల్లో ఉన్నతి కోరుకునేవారు మరియు గురు మహాదశలో అనుకూలత కోరుకునేవారు గురువారం రోజున దక్షిణామూర్తికి స్తోత్ర పారాయణాలు, గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు, గురువుకు సంబంధించిన కవచాలు, హయగ్రీవ స్తోత్రము, రుద్రాభిషేకము, ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజున ప్రదోషకాలం ఉంటే సాయంత్రం పూట విశేషంగా విశేష ఫలాల చేత, పంచామృతాల చేత శనికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే వీరికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. తర్వాత వజ్రం. కుంభలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు. కేంద్ర కోణాధిపత్యం పట్టడం కారణంగా శుక్రుడు రాజయోగ కారకునిగా చెప్పబడ్డాడు. లగ్నాధిపతి శనికి అతిమిత్రత్వం ఉన్న కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించడం మంచిదే. తర్వాత నీలం. కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి శని, లగ్నాధిపతి కాబట్టి ఆ కారణం చేత ఈ లగ్న జాతకులు నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు. ఎటువంటి ప్రతికూలతలైనా అంటే చెడు ఫలితాలు ఏమన్నా ఉన్నా కూడా వీరు ఈ నీలాన్ని ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. తర్వాత గోమేధికం. ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. ఈ రాహువు శని, శుక్ర, బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు గోమేధికం ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశలో వచ్చిన గోమేధికాన్ని వీరు ధరించవచ్చు. తర్వాత వైడూర్యం. ఇది కేతువుకు చెందిన రథం. కుజవత్ కేతు అనే వాక్యాన్ని అనుసరించి వైడూర్యాన్ని కేతు మహాదశలో ధరించకపోవడమే మంచిది. కేతు మహాదశలో వచ్చే ఉపద్రవాల నుంచి తప్పించుకోవడానికి, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి బుధవారము మహాగణాధిపతికి అష్టోత్తర నామాలు మరియు ప్రతి నెల వచ్చే మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజున అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని ఉపవాసం ఉండి, అంటే సాయంత్రం పూట అభిషేకం చేస్తారు. ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అభిషేకంలో పాల్గొని అక్కడ చేసిన హోమంలో ఆ బొట్టును ధరించి ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నట్లయితే వారికి ఈ కేతు ఇచ్చే చెడు ఫలితాలు అనేవి కొంచెం తగ్గుతాయి. కేతువు యొక్క అనుగ్రహానికి వీళ్ళు పాత్రలు అవుతారు. జై శ్రీమన్నారాయణ.